పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక మొదటి 2 వచనాలు. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, మీ లేఖనం మేము చదువుతూ ఉండగా అది మీకు మహిమకరముగాను మాకు దీవెనకరముగాను చేయుమని యేసు దయగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే పూర్వకాలము మొదలుకొని ఇప్పటి వరకు దేవుడు ఎలా మాట్లాడాడు. పూర్వకాలమున నానా సమయములలో నానా విధములుగా మన పితరులతో మాట్లాడినటువంటి దేవుడు ఇప్పుడు ఆయన కుమారుని ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనము ఇప్పటి పరిస్థితిని గురించి ఆలోచిస్తూ పూర్వకాలమున దేవుడు నానా సమయములలో నానా విధములుగా ఎలాగూ నడిపించాడని మనం చూసినట్టయితే మొట్టమొదట ఇశ్రాయేలీయులను దేవుడు ప్రవక్తలను ఏర్పాటు చేసి మోషే ద్వారా యెహోషువ ద్వారా నడిపించాడు. ఆ సమయంలో అంతకంటే ముందుగా దేవుడే మాట్లాడాడు. మనకు తెలుసు, ఆదాముతో అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అది మొట్టమొదటి సమయం. ఆ తర్వాత మోషేతో యెహోషువతో వారితో మాట్లాడాడు. అంతేకాకుండా ఇప్పటికీ సాదృశ్యంగా ఉండడానికి దేవుడు అరణ్య మార్గంలో ఇశ్రాయేలీయులను ఎలాగూ నడిపించాడంటే అక్కడ మనం చూస్తే అక్కడున్నటువంటి పద్ధతి. నిర్గమకాండం 40వ అధ్యాయం 36వ వచనం మనం చూస్తే, మేఘము మందిరం మీద నుండి బయలు వెళ్ళినప్పుడు ఎల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయారు. అక్కడ వాళ్ళకి దేవుడు ఆ సమయంలో ఎలా నడిపిస్తున్నాడంటే మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రయాణం ప్రారంభించాలి. 37 ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని వెడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి. కాబట్టి ఇక్కడ ఒక పద్ధతి పెట్టాడు. మనం చూస్తున్నాం, అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, ఆదాముతో మాట్లాడాడు, మోషే యెహోషువతో మాట్లాడించాడు. మరి ఆ 40 సంవత్సరాల ప్రయాణంలో అక్కడొక పద్ధతి పెట్టాడు. అంటే అక్కడొక పద్ధతి మనం అనుకున్నాం కదా, నానా సమయాల్లో నానా విధాలుగా. సో అక్కడ ఈ అరణ్య ప్రయాణంలో ఈ 40 years జర్నీలో దేవుడు వాళ్ళకు ఒక పద్ధతి పెట్టాడు. ఇదే వారి ప్రయాణ పద్ధతి. అంటే ఆ 40 ఏండ్లు కూడా, ఆ 40 ఏండ్ల సమయంలో దేవుడు వారిని నడిపించినటువంటి పద్ధతి ఏంటంటే వాళ్ళకు ఒక పద్ధతి చెప్పాడు. మందిరం పైన మేఘం కనిపిస్తూ ఉంటుంది. సో ఈ మేఘం పైకి ఎత్తబడినప్పుడు మీరు ప్రయాణం చేయాలి. పైకి ఎత్తబడకపోతే మీరు ప్రయాణం చేయకూడదు. ఎన్ని రోజులంటే అదేం లేదు, టైం ఏం కూడా లేదు. అది ఎప్పుడు లేస్తుందో, మందిరం పైనుంచి మేఘం ఎప్పుడైతే కదులుతుందో అది ఎన్ని రోజులైనా, 1 రోజైనా 2 రోజులైనా 3 రోజులైనా వాళ్ళు ప్రయాణం చేయడానికి వీలు లేదు. అంటే అక్కడ ఒక పద్ధతిని, పాత నిబంధనలో ఒక సాదృశ్యాన్ని దేవుడు వాడికి చూపించాడు. పౌలు చెప్పినాడు, ఒక ఛాయగా ఉంది. అంటే వాళ్ళకు ఒక కట్టడ నేర్పిస్తున్నాడు. అంటే ఏంటి? ప్రయాణము అన్నటువంటిది మీ పైన
లేక మీ ఆలోచనతో జరగకూడదు. అంతే కదా అక్కడ అర్థం. ప్రయాణం మీ ఆలోచనతో జరగకూడదు. ప్రయాణం చేస్తామా వద్దా అన్నది మీ డెసిషన్ కాదు, మీ నిర్ణయం కాదు. నిర్ణయం మీరు ఎలా చేయాలంటే మందిరం పై నుండి మేఘం పైకి లేస్తే స్టార్ట్ చేయాలంతే. నీకు ఇష్టమున్నా లేకపోయి వేళ అది పైకి లేకపోతే, నీకు ఇష్టమున్నా లేకపోయినా నువ్వు ప్రయాణం చేయడానికి లేదు. అది దేవుడు వారికి అక్కడ ఒక పద్ధతి నేర్పించాడు. సో అయితే మనం మళ్ళీ దాని దగ్గరికి వస్తాం. సో ఆ తర్వాత దావీదు మొట్టమొదట ఏం చేశాడంటే, దావీదు సమయము తర్వాత మనం లేఖనాలను చూస్తే దావీదు దేవుణ్ణి నీ వాక్యంతో నన్ను నడిపించు అని ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రార్థన ఎలా ఉందంటే కీర్తనలు 43:3, నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయుము, అవి నాకు త్రోవ చూపు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇశ్రాయేల్ యొక్క నానా సమయాల్లో నానా విధాల్లో ఇప్పుడు మేఘం అయిపోయింది, కనాన్ చేరిపోయారు, ఆ పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ దావీదు పీరియడ్కి వచ్చే లోపల దావీదు ఏమంటున్నాడంటే, నీ వాక్యంతో నన్ను నడిపించమంటున్నాడు, త్రోవ చూపించు. ఇప్పుడు మొదట్లో దేవుడు త్రోవ చూపించాడు అబ్రహాంకి. ఏమని? ఆయనకి ప్రత్యక్షమై నీవు నీ ఇంటి వారిని నీ బంధువులను వదిలి ప్రయాణం చేయమన్నాడు. అంటే అక్కడ డైరెక్ట్గా దేవుడు మాట్లాడాడు. ఆ తర్వాత మోషేను నియమించి వాళ్ళ ద్వారా ప్రజలతో మాట్లాడాడు. ఆ 40 ఏళ్ళు మట్టుకు ఆ యొక్క మేఘముతో అగ్నిస్తంభముతో వారిని నడిపించాడు. అయితే దావీదు నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయి, తనకు నడిపింపు అంటే త్రోవ చూపుము, నాకు త్రోవ చూపించు ప్రభా. ఇక్కడ మనం త్రోవ అంటే మన ముందున్న కాలినడక కాదు, ఆత్మ సంబంధమైనటువంటి త్రోవ, మనం నడిచే ప్రయాణం కాదు. అయితే ఆత్మ సంబంధంగా వారిని నడిపించడానికి దేవుడు ఆ యొక్క ప్రయాణాలను ఆ విధంగా ఉద్దేశించాడు. కంప్లీట్ డెసిషన్ దేవునిపైనే ఉన్నిందనమాట. సరే, నెక్స్ట్ కాలంలో దావీదు వచ్చి నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయుము అంటే ఏంటి? దావీదుకి ఇప్పుడు గైడెన్స్ ఎవరు? మేఘము కాదు, మేఘము కాదు. ఆ సమయం అయిపోయింది. నానా సమయాల్లో నానా విధాలుగా అంటే ఆ సమయం అయిపోయింది. ఇప్పుడు నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి. వెలుగు అంటే ఏంటి? మనందరికీ తెలుసు, 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకును వెలుగునై ఉన్నది. కాబట్టి నీ వెలుగుని బయలుదేరు చేయమంటే దాని అర్థం ఏంటి? నీ వాక్యమును బయలుదేరా చేయు. నీ వాక్యాన్ని నాకు చూపించు ప్రభువా, నేను ఎలాగ డెసిషన్ తీసుకోవాలి, ఎలా నడుచుకోవాలి. నీ వెలుగునంటే నీ వాక్యం. మళ్ళీ అక్కడ ఏమంటున్నాడు? నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయు. సత్యం అంటే ఏంటి? వాక్యం. మనకి యోహాను 17:17 చూస్తే, సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యం. కాబట్టి ఇక్కడ వెలుగంటేను వాక్యము, సత్యం అంటేను వాక్యం. సో దావీదు అడుగుతున్నాడు, దేవా నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము, అప్పుడు నాకు అవి త్రోవ చూపిస్తాయి. నా బాధలో ఎలా నడుచుకోవాలి, నా సంతోషంలో ఎలా నడుచుకోవాలి, నా కష్టాల్లో ఎలా నడుచుకోవాలి అన్నవి నాకు చూపిస్తాయి అని దావీదు అప్పటి నుంచి వాక్యముతో నడిపించేటువంటి పద్ధతిని మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఒక రకంగా దావీదు ముంగుర్తుగా మనల్ని యేసు ప్రభు యొక్క మాటల వైపు నడిపించటానికి ఆయన యొక్క ప్రార్థనలు మనకు చాలా
ఉపయోగపడతాయి. మనం చూసినట్టయితే ఇప్పుడు మన మూల పాఠానికి వస్తే, ఇప్పుడు దేవుడు ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. కుమారుడు ఎలా మాట్లాడాడు? దేవుని వాక్యం ద్వారానే చాలాసార్లు ప్రభు అన్నాడు, నా తండ్రి నాతో ఏం చెప్పినాడో అదే నేను మీతో చెబుతున్నాను. ఇది నా మాట కానే కాదు, ఇది నా తండ్రి మాటే. అంటే మనం చూస్తున్నామా, లాస్ట్కి ఎక్కడికి వచ్చాం? మనం మళ్ళీ తండ్రి దగ్గరికే వచ్చాం. అయితే ఆ తండ్రి ఏం చేశాడంటే కుమారునికి సమస్తం పైన అధికారము ఇచ్చాడు. కుమారుడు ఏం చెబితే అది మీరు వినాలని దేవుడు చెప్పాడు. సో ఇప్పుడు కుమారుడు ఏం చెప్పాడు అన్నది మనం తెలుసుకోవాలి, చాలా ప్రాముఖ్యం. ఆయన ఏ పరిస్థితిలో నన్ను ఏ విధంగా నడుచుకోమంటున్నాడు? యేసుప్రభు ఏం చెప్పాడు? ఇప్పుడు మేఘం లేదు, ఇప్పుడు వాక్యమే. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా యేసు ప్రభుగా మన మధ్యలో నివసించాడు. ఆయన పునరుత్థానుడై తన ఆత్మ చేత నడిపిస్తూ ఉన్నాడు. కానీ ఆ ఆత్మ నడిపించేది వాక్య ప్రకారమే. సో ఈ సందర్భంలో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, యేసుప్రభు ఏం చెప్పాడు అన్నది ప్రతి విశ్వాసి బాగా తెలుసుకోవాలి. చాలా విచారకరమైన విషయం అంటే, నాకు ఆ దైవజనులందరిపైన గౌరవం ఉంది, కానీ నేను గమనించేంత వరకు నా 60 సంవత్సరాల ఆత్మీయ లేకపోతే నాయక ఇంతకాలం నేను గమనించింది ఏంటంటే, వాళ్ళ నాయకుడు ఏం చెప్పాడో సంఘాల్లో తెలుసు, కానీ యేసుప్రభు ఏం చెప్పాడో వారికి తెలియదు. భక్త్ సింగ్ గారు ఏం చెప్పారో అన్న విషయం ఆ మందిరం వాళ్ళకి బాగా తెలుసు. ఐ అప్రిషియేట్ ఇట్, నేను దాన్ని క్రిటిసైజ్ చేయట్లేదు. కానీ యేసుప్రభు ఏం చెప్పాడో వారికి తెలియదు. పూర్తిగా యేసుప్రభు ఏం చెప్పాడో తెలియదు. అలాగే బ్రదర్న్ అసెంబ్లీ ఫౌండర్ ఫాక్స్ గారని, ఆయన గొప్ప దైవజనుడు. వాళ్ళంతా యేసుప్రభుని గురించి తెలుసుకోమంటే వీళ్ళని పక్కన పెట్టి వీళ్ళని పట్టుకొని వాళ్ళు చెప్పింది అసలైంది మర్చిపోయారు. సో ఇక్కడ నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నేనేం చెప్పాను, ఇంకొక సేవకుడు ఏం చెప్పాడు అన్నది కాదు మీరు తెలుసుకోవాల్సింది. యేసుప్రభు ఏం చెప్పాడన్నది మీరు తెలుసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. కాబట్టి కొంతమంది ఎక్కడికి పరిమితం అయిపోయారంటే, భక్త్ సింగ్ గారు ఏం చెప్పారో అంతే వాళ్ళకి తెలుసు, ఫాక్స్ గారు ఏం చెప్పారో అంతే వాళ్ళకి తెలుసు, లేదు ఇంకొక డెనామినేషన్ లీడర్ ఏం చెప్పాడో వారికి అంతే తెలుసు. వాచ్మెన్ నీ అన్నటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా మంచి భక్తుడే, కానీ ఆయన వెంబడించేవాళ్ళు ఆయన ఏం చెప్పాడో చెబుతూ ఉంటారు, కానీ యేసుప్రభు ఏం చెప్పారని వాళ్ళ కాన్వర్జేషన్లో రాదు. మీరు గమనించి చూడండి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రభు ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చినటువంటి కుమారుడు ఏం చెప్పాడో మనము తెలుసుకోవాలి. ఆయన ఏం చెప్పాడో మనము తెలుసుకోవాలి. అంటే క్షుణ్ణంగా సువార్తలు చదవాలి. ఆయన ఏం చెప్పాడో అది మనం చేయాలి. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు హిందూపూర్లో డిగ్రీ చదువుతున్నప్పుడు, అంటే అప్పుడు నేను ప్రభువుని నమ్మలేదు. నేను కాలేజీలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాను, ఎందుకంటే ఆ డ్రామాల్లో నేను ఆర్టిస్ట్గా డ్రామాలు చేసేవాడిని. నేను ఒక్కడనే మెయిన్ క్యారెక్టర్ ఆ కాలేజీలో. కాబట్టి సహజంగానే నేనంటే కాలేజీలో అందరికీ తెలుసు. మొత్తం కాలేజ్ అంతా కూడా, లెక్చరర్స్, ప్రిన్సిపాల్ అందరు కూడా నాతో బాగా ఉండేవాళ్ళు. ఇది జరిగిన నెక్స్ట్ ఇయరు నేను యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత నేను కాలేజీకి వెళితే అప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అంటే సెక్రటరీ అని మామూలుగా కాలేజ్ యూనియన్ లీడర్స్ ఉంటారు కదా, ఎలక్షన్ జరుగుతూ ఉంటే వాళ్ళ క్యాన్వాస్ చేయడానికి ఇద్దరు వ్యక్తులు కూడా నా దగ్గరకు వచ్చారు. ఎందుకంటే నన్ను తీసుకెళ్ళి వాళ్ళు క్యాన్వాస్ చేయించాలి. నా మాటను వినేవాళ్ళు చాలామంది ఉంటారు, ఎందుకంటే ఒక రకంగా కాలేజీలో అందరికీ తెలుసు కాబట్టి.
నేను ప్రార్థన చేశాను. ఇప్పుడు నేను ఏం చేయాలి? ప్రార్థన చేస్తే యేసు ప్రభు చెప్పిన మాట నాకు గైడెన్స్ ఇచ్చింది. నేను ప్రభు ఉద్దేశం ఏంటి దీంట్లో అంటే, నాకు అనిపించింది యేసు ప్రభు ఏం బోధించాడు? నీ శత్రువులని ప్రేమించమన్నాడు. ఇప్పుడు నేను ఒక పక్షముగా ప్రచారం చేస్తే నేను ఇంకొక పక్షానికి శత్రువు అయిపోతాను కదా. యేసు ప్రభు శత్రువుల్ని ప్రేమించమన్నాడు, కానీ శత్రువుల్ని కొని తెచ్చుకోమని చెప్పలేదు. కాబట్టి నేను వాళ్ళకి నా నిర్ణయం చెప్పాను, నేను ఎలక్షన్స్ అయ్యే వరకు కాలేజీకి రావట్లేదు. నేను ఎవరి పక్షంగా కూడా ప్రచారం చేయలేను. ఎందుకంటే నేను నమ్ముకున్న యేసు ప్రభు, నేను అందరినీ ప్రేమించాలి. కాబట్టి నేను ఒకరి పక్షంగా ఉండలేనని వాళ్ళకి చెప్పాను. అంటే నాకు ఆ రోజుల్లో నాకు అంత ఆత్మీయత లేదు, కానీ బట్ సంభవం నాకు అనిపించింది యేసు ప్రభు ఏం చెప్పాడు. సో కాబట్టి మన జీవితంలో ప్రతి సందర్భంలో కూడా యేసు ప్రభు ఏం చెప్పాడు అన్నటువంటిది మనం నేర్చుకోవాలి. యేసు ప్రభు ఏం కోరుతున్నాడంటే, ఆయన ఏం చెప్పాడో మనం దాన్ని తెలుసుకోవాలి, దాన్ని ఇతరులకు తెలియచేయాలి. ఒక సింపుల్ మాటలో చెప్పాలంటే, నువ్వు ఏ చర్చికి వెళ్తున్నావో, ఏ డెనామినేషన్కి వెళ్తున్నావో, మరి యూట్యూబ్లో నువ్వు ఎక్కడి నుంచి చూస్తున్నావో నాకు తెలియదు, కానీ బట్ యేసు ప్రభు ఏమో చెప్తున్నాడంటే, నీవు నా గొర్రెవైతే నా స్వరం విని నన్ను వెంబడించాలి. నా స్వరము కంటే వేరే స్వరానికి నీవు ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఆయన ముందుండాలి. ఒక వాక్యం గురించి నాకు చాలా కాలంగా డౌట్ ఉన్నింది. నేను సహజంగా డౌట్లు వేరే వాళ్ళని అడగను. ఐ యూస్ టు ప్రే అండ్ యాజ్ అండ్ వెన్ నాకు ఎక్కడో ఒక చోట దేవుడు దాన్ని వాక్యం ద్వారా తెలియజేస్తాడు. యేసుప్రభు ఒక మాట చెప్పాడు మత్తయి యోహాను 10లో, నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలు, దోచుకునేవాళ్ళు అని చెప్పారు. నాకు అప్పట్లో అంటే ఆ రోజుల్లో అంటే యేసుప్రభుకు ముందు వచ్చిన ప్రవక్తలందరూ దొంగలా? అక్కడ ఏం చెప్పారు ఒకసారి చదవండి. 10వ అధ్యాయంలో మత్తయి సువార్తలో ఐ థింక్ 5, 6, 7 అక్కడ ఉంటుంది. 10వ అధ్యాయంలో యోహాను సువార్త 10వ అధ్యాయంలో 5, 6 వచనాల తర్వాత ఉంటుంది. ఇంకా ఇక్కడ నాకు అర్థం కాలేదు. యేసుప్రభు ఏమంటున్నాడంటే, నేను ద్వారాన్ని, నాకు ముందుగా వచ్చిన వారందరూ కూడా దొంగలను దోచుకున్నారంటే, నాకు అప్పుడున్న స్టాండర్డ్కి అంటే యేసుప్రభుకు ముందు వచ్చిన ప్రవక్తలందరూ దొంగల, దోచుకునేవాళ్ళ అని అర్థం వస్తుంది. కానీ ఇన్ డెప్త్ మీనింగ్ ఏంటంటే, నాకు ముందు వచ్చి నిలబడేవాళ్ళు అంటే నన్ను మరుగు చేసేటువంటి ప్రతి బోధకుడు, ప్రతి ప్రవక్త దొంగ, దోచుకునేవాడు. అంటే యేసు ప్రభుని డామినేట్ చేసేటువంటి వాడు. ప్రభు ఇక్కడ ఉన్నాడు అనుకుందాం, ఇంకొక ప్రవక్త వచ్చి యేసు ప్రభుకు ముందు నిలబడి యేసు ప్రభు కనబడకుండా తన సిద్ధాంతం చెబితే వాళ్ళందరూ కూడా దొంగలు, దోచుకునేవాడు. అంటే యేసు ప్రభువుని ముందు పెట్టాలి తప్ప ఆయన ముందర వచ్చి మనిషి ఉండడానికి లేదు. ఏ బోధకుడైనా సరే ఆయన్ను ముందు పెట్టాలి, ఆయన మాటలు ముందు పెట్టాలి. నేనేదో చెప్పాను, నా మాట వినండి, ఆయన చెప్పింది కరెక్ట్ కాదు, నేను చెప్పిందే కరెక్ట్. యేసు ప్రభు ఏం చెప్పాడో అదే మనం చెప్పాలి. మరి వినేవాళ్ళు కూడా ఈయన చెప్పేది యేసు ప్రభు చెప్పిన దానికి సరిపోతుందా లేదా అని పరిశీలన కూడా చేసుకోవాలి. యేసు ప్రభు చెప్పిన దానికి, బోధకుడు చెబుతున్న దానికి
సరిపోలేదనుకోండి, ఆయన ఎంత పెద్ద బోధకుడైనా ఒకవేళ నేను చెప్పినా కూడా మీరు వాటిని లెక్క చేయాల్సిన పని లేదు. కాబట్టి యేసును ముందు పెట్టాలి, ఆయన మాటలను మనము ముందు పెట్టాలి, ఆయన ఆధీనములో మనం ఉండాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడు మనల్ని నడిపిస్తాడు. పాత నిబంధనలో చూస్తే ఆ సమయాల్లో చాలా చాలా ఉన్నాయి నడిపింపులు, నేను అన్నీ చెప్పట్లేదు. కొన్నిసార్లు దేవదూతలు గైడ్ చేశారు. ఆదికాండం 32:1, యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతని ఎదుర్కొనిరి. కాబట్టి అక్కడ దేవదూతలు ఆయన్ని గైడ్ చేశారు. అయితే ఇప్పుడు మనల్ని గైడ్ చేయాల్సింది దేవదూతలు కూడా కాదు. అమెరికాలో ఒక కొత్త డాక్ట్రిన్ ఏంటంటే దేవదూతల్ని ఆరాధించేటువంటి ఒక పద్ధతి మొదలైంది. అంటే దేవదూతల్ని మనం అప్రిషియేట్ చేస్తే, వాటిని ఆరాధిస్తే అవి మనకు సహాయపడతారన్నటువంటి ఒక రాంగ్ డాక్ట్రిన్ అన్నది ఇప్పుడు ప్రీచ్ చేయబడుతోంది. కాబట్టి ఇక్కడ ఏం లేదు, మేఘము లేదు, ప్రవక్తలు లేదు. అంటే ప్రవక్తలు ఇవన్నీ కూడా వాక్యానికి అనుగుణంగా ఉండాలి, యేసు ప్రభువు చెప్పిన దానికి అనుగుణంగా ఉండాలి. కొన్నిసార్లు యేసు మాటలు అర్థం కాకపోతే దెర్ ఈస్ 100% పాసిబిలిటీ వీ విల్ బి మిస్గైడెడ్ బై ద లార్డ్. అంటే అపవాది మనల్ని మిస్గైడ్ చేస్తాడు. ఒకసారి ఒక ఆయన తన అనుభవం చెప్తా ఉన్నాడు. సో మీకు కూడా అది చెప్తాను, మీరు దానికి ఆన్సర్ చెప్పాలి. ఆయన ఏం చెప్తున్నాడంటే ఆయనకు ఆరోగ్యం బాగలేకుండా ఇంట్లో ఉన్నాడంట. ఎవరో ప్రేయర్కి రమ్మని పిలిచారంట. పిలిస్తే ఈయన పోలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా మొత్తం మీద కష్టపడి పోయి ప్రార్థన చేసి వచ్చాడంట. అక్కడ తన కష్టాన్నంతా ఆయన వర్ణించాడు. అప్పుడు దేవుడు ఆయనకి కనిపించి, నా కుమారుడా, నీవు బాధలో కూడా వెళ్ళి పరిచర్య చేశావు, కాబట్టి నేను నిన్ను అభినందిస్తున్నాను. నా మాట పైన విధేయతతో నీవు వెళ్ళావు కాబట్టి ఐ అప్రిషియేట్ యువర్ సాక్రిఫైస్ అని దేవుడు ఆయనతో మాట్లాడినట్టుగా చెప్పాడు. సో ఇప్పుడు దీన్ని ఎంతమంది నమ్ముతారు మీలోన? నాకు తెలిసి 199 మంది నమ్ముతారు. ఎందుకంటే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, బాగా ఉంది. ఎస్, ఇట్స్ రియలీ ఇంట్రెస్టింగ్ అండ్ రియలీ అప్రిషియేటబుల్. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, సో దేవుడు తనతో మాట్లాడినాడని ఆయన చెప్తా ఉన్నాడు. స్టోరీ విన్నప్పుడు నిజంగానే దేవుడు మాట్లాడింటాడు. ఎందుకంటే ఆయన అంత కష్టంలో పడి ఆయన పోయి సేవ చేశాడు కాబట్టి దేవుడు ఆయనకు కనిపించి ఉండొచ్చు, మాట్లాడి ఉండొచ్చు అన్నటువంటిది ఎవరికైనా నమ్మేస్తారు. కానీ నేను అప్పుడు ఆలోచన చేస్తూ ఉంటే నాకెందుకో బైబిల్లో యేసుప్రభు చెప్పిన మాట గుర్తొచ్చింది. లూకాసు వార్త 17వ అధ్యాయం 10వ వచనంలో ఇక్కడ యేసుప్రభు చెప్పాడు, అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడు. ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడు ఇక్కడ? వాళ్ళని అప్రిషియేట్ ఏమీ చేయట్లేదు. అప్రిషియేట్ చేస్తాడు ఎండ్ ఆఫ్ ద డే. నీ రక్షణ కాపాడుకొని దేవుడు నీకు ఇచ్చిన పనినో, లేకుంటే నీకు ఇచ్చినటువంటి ఉద్యోగాన్నో, నీకు ఇచ్చినటువంటి వ్యాపారాన్నో, నీకు ఇచ్చినటువంటి సేవనో నమ్మకంగా చేస్తే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దేవుడు చెప్తాడు, భలా నమ్మకమైన దాసుడా అని. బట్ అట్ ప్రజెంట్ ఏం చెప్తున్నాడంటే, మీరు ఏం చేసినా, మీకు ఆజ్ఞాపింపడినవన్నీ చేస్తే కూడా మీరు ఏం చెప్పాలంటే, మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనెను. అంటే నేను ఆయన కూడా నేను తప్పట్లా. మేబీ హీ డిడ్ నాట్ నో ది స్క్రిప్చర్.
ఈజ్ డెఫినెట్లీ ఏ మ్యాన్ ఆఫ్ గాడ్. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎగ్నిస్ట్ ఎనీబడి. బట్ ల్యాక్ ఆఫ్ వర్డ్, అంటే ఈ వర్డ్ తెలుసుంటే ఆయన చెప్పలేడు కదా ఆ మాట. నేను ఏదైనా వెళ్ళగలిగానంటే, నాకు బాగలేకపోయినా అక్కడికి వెళ్ళగలిగానంటే అది ఓన్లీ గాడ్స్ గ్రేస్. ఇట్ ఈజ్ నాట్ మై కెపాసిటీ. ఎందుకు వాక్యం అదే చెప్తుంది. దేవుడు మనం ఏదైనా చేసాము ఒక మంచి పని అంటే అది దేవుని కృపే, అంతే తప్ప అది మన కెపాసిటీ అనుకోవడానికి బైబిల్ అయితే ఒప్పుకోదు. కాబట్టి యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు, అంటే నానా విధాలుగా నానా సమయాల్లో మాట్లాడిన దేవుడు ఏం చెప్పాడు అని కన్ఫ్యూషన్లోకి మనం వెళ్ళాల్సిన పని లేదు. ఎవరికో దర్శనం వచ్చింది, ఆ దర్శనం యేసు ప్రభు చెప్పిన దానికి సరిపోతేనే అది దైవ దర్శనం, లేకపోతే అది దైవ దర్శనం కాదు. మనుషులు భ్రమపడే అవకాశం ఉంది. ఒకసారి ఒక ఆయన హిందూ నా దగ్గర వచ్చి, ఆయన ప్రభువుని నమ్ముకున్నాడంట, ఐఎమ్ నాట్ షూర్. సో ఆయన వచ్చి నాతో అన్నాడు, వెనక పక్క లూథరన్ చర్చ్ ఉంది, ఆయన చెప్పిన స్టోరీ కూడా చాలా అంటే వినడానికి సానుకూలంగా ఉంటుంది. ఆయన యేసుప్రభుని కొత్తగా నమ్మాడంట. ఆయన చాలా బాధలో ఉన్నాడంట. తన భార్య భర్తలు ఏదో ప్రాబ్లమ్స్ వచ్చి ఆయన అలా బాధగా చర్చి ముందర నడుచుకుంటూ వెళ్తూ ఉంటే సడన్గా ఆయనకు ఒక దర్శనం వచ్చిందంట. యేసు ప్రభు ఆయన పక్కన నడుస్తూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ బాధలు నాకు తెలుసు అన్నాడంట. దట్స్ రైట్. ఆ తర్వాత ప్రభు అన్నాడంట, నీ భార్యను వదిలిపెట్టేసి నీవు వేరే వాళ్ళని పెళ్లి చేసుకో అన్నాడంట. నేను అక్కడ ఆయన ఆపి ఏం చెప్పానంటే, బ్రదర్, అక్కడ వరకు యేసు ప్రభు నీతో మాట్లాడుండొచ్చు. ఎక్కడి వరకు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ బాధలు నాకు తెలుసు. ఆ నెక్స్ట్ వర్డ్ అయితే సైతాన్ మాట్లాడింటుంది, కానీ యేసు ప్రభు మాట్లాడలేదు అని చెప్పాను. అంతే కదా, యేసు ప్రభు ఎందుకు మాట్లాడతాడు అట్లా? సో వన్ థింగ్, మన కన్ఫర్మేషన్ ఏంటంటే వాక్యములో దానికి భిన్నమైన దాన్ని దేవుడు మనతో మాట్లాడు. ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏమీ కూడా చేయలేడు. ఆయన తన వాక్కును తన నామము కంటే ఎక్కువగా హెచ్చించాడు. కాబట్టి ఆ వాక్కు, ఆ మాట మీకు బాగా అర్థం కావాలంటే 138:1 ఉంటుంది కదా, దేవుని వాక్యం ఏంటంటే దేవుని నామము కంటే దేవుని వాక్యాన్ని దేవుడు గొప్ప చేశాడంట. ఆ మాట మనకు అర్థం కావడానికి, అంటే అఫ్కోర్స్ అన్ని నామముల కంటే పైనామము యేసునామము. బట్ అక్కడ 138:1లో నీ వాక్యమును నీ నామం అంతటి కంటే గొప్ప చేసి ఉన్నావు అంటే అక్కడ అర్థం ఏంటంటే ఆయన నామానికి ఎందుకు అంత ఘనత వచ్చిందంటే ఆయన వాక్యాన్ని బట్టి వచ్చింది. అంతేకాదు, మనకు బాగా అర్థం కావడానికి, ఇప్పుడు నేను మీకు ఒక మాట చెప్పాను అనుకోండి, నా పైన మీకు ఒకవేళ 100% గౌరవం ఉందనుకోండి. నేను మీకు ఒక మాట చెప్పిన తర్వాత, అంటే గంగరాజు అంటే నమ్మదగిన వ్యక్తి అని మీకు ఒక అభిప్రాయం ఉంది. బట్ నేను ఏదైనా మీకు మాట ఇచ్చి తప్పాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? నా పేరు డిక్రీజ్ అవుతుంది. అంతే కదా? అంటే నా మాటను బట్టి నా పేరుకి వాల్యూ అనేది ఉంటుంది. సో నా యొక్క మాట స్టాండర్డ్ లేకపోతే నా పేరుకి కూడా స్టాండర్డు ఉండదు. మనుషులు ఎవరికైనా ఇది, నువ్వు ఎవరికైనా మాట ఇచ్చి తప్పితే వినేవాడికి నీ పైన ఉన్నటువంటి ఇది తగ్గిపోతుంది. సో ఎందుకు దేవుడు తన వాక్యాన్ని అంతగా హెచ్చించాడంటే ఆయన తన వాక్యాన్ని మాట ఎప్పుడు కూడా తప్పడు. ఎందుకంటే ఆయన నామము కంటే ఎక్కువగా ఎందుకు చేశారంటే సో దట్ వీ షుడ్ అండర్స్టాండ్ దట్ హిజ్ వర్డ్ ఈజ్ అబోవ్ ఆల్. నాట్ ద వర్డ్ ఆఫ్ నేను చెప్పిన వర్డు, ఇంకొక సేవకుడు చెప్పిన వర్డు ఈజ్ నాట్ అబోవ్ ఆల్. గాడ్స్ వర్డ్ ఈజ్ అబోవ్ ఆల్. కాబట్టి ఆయన ప్రస్తుతం ఆయన మనతో మాట్లాడేది ఆయన నామమును హెచ్చించటానికి మనం ఆయన యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. అంటే ఆయనతో మాట్లాడేటువంటి
మాట్లాడడం అంటే ఆయన వాక్యమే. మళ్ళీ మనం ఆడిబుల్ వాయిస్ అన్నది కాదు, ఆడిబుల్ వాయిస్లో కూడా దేవుడు మాట్లాడతాడు. బట్ బైబిల్ క్లియర్లీ సేస్ ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు. మనం ఆయన వాక్యాన్ని బేస్ చేసుకుంటేనే అయోమయం ఉండదు. లేకపోతే ఎవ్రీథింగ్ ఈజ్ అయోమయం. ఎవరో వచ్చి ఏదో చెప్పారు, నేను చెప్పుంటాను, కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి చెప్తున్నా. ఏంటంటే హైదరాబాద్లో ఒక ఆమె నాకు ఫోన్ చేసి, బ్రదర్ మా కూతురు ఎవరో ఒక ప్రవచనం చెప్పారు ఒక పాస్టర్ గారు. ఏంటి ప్రవచనం అంటే, అమ్మ దేవుడు నాతో మాట్లాడాడు, నీవు మీ అమ్మకు పుట్టలేదు, ఎక్కడో నిన్ను వాళ్ళు తీసుకొని వచ్చి దత్తత తీసుకొని సాగుతున్నారని చెప్పిందంట ఆ అమ్మాయి. ఇంకా అప్పటి నుంచి వాళ్ళ కూతురు వచ్చి వాళ్ళ అమ్మని అడుగుతుందంట, ఏమని, అమ్మ నిజం చెప్పు, నువ్వు నేను నీకు పుట్టలేదు కదా. లేదమ్మా నువ్వు పుట్టావు, పలాని హాస్పిటల్లో నువ్వు భర్త అయ్యావంటే, లేదు దేవుడు ఒకరితో మాట్లాడినాడు, నేను నీకు పుట్టలేదు, నిజం చెప్పు నిజం చెప్పు నిజం చెప్పు అని వాళ్ళ అమ్మని పీడిస్తూ ఉన్నాడు. అంటే ఏంటి, అరే దేవుడు ఎందుకు అలా మాట్లాడతాడు అంటే ఈ కన్ఫ్యూషన్స్ ఎక్కువ అయిపోతున్నాయి. ఎండ్ డేస్లో ఇవి చాలా ఎక్కువ అయిపోతాయి. కాబట్టి వీ షుడ్ బి థరో విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనం వెంటనే ఐడెంటిఫై చేయగలిగేట్లుగా మనం వాక్యాన్ని చదవాలి. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం చాలాసార్లు అనుకుంటాం మన ఉద్యోగం, మన చదువు ఇంపార్టెంట్ అని. ఎస్, డెఫినెట్లీ ఇంపార్టెంట్. బట్ మోస్ట్ డెఫినెట్ ఇంపార్టెంట్ ఏంటంటే యూ షుడ్ నో ద వర్డ్. కాబట్టి దానికి టైం ఇవ్వాలి, దాన్ని చదవాలి. దెన్ యూ విల్ హ్యావ్ వెరీ క్లియర్ అండర్స్టాండింగ్. అంటే ఇంకెలాంటి డౌట్ ఉండదు. వెన్ వీ ట్రస్ట్ ద వర్డ్ we will not have any doubt. నిన్న మా అమ్మాయి లండన్ నుంచి మెసేజ్ పెట్టింది. తన ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళింది. నేను ఆల్వేజ్ ఏం టీచ్ చేశానంటే, వీ షుడ్ ట్రస్ట్ రోమన్స్ 8:28 ఇన్ ఆల్ టైమ్స్. ఏదో మనం పాస్ అయినప్పుడో ఉద్యోగం వచ్చినప్పుడో అప్పుడు కాదు, మనం రోమన్స్ 8:28 తలుచుకోవద్దు, ఆల్ టైమ్స్ అని చెప్పాను. చెప్తే తను పోయిన ఇంటర్వ్యూలో తను సెలెక్ట్ కాలేదు. సో నాకు మెసేజ్ ఏం పెట్టిందంటే, డాడీ బై గాడ్స్ గ్రేస్ ఐ డిడ్ నాట్ గెట్ ద జాబ్. బై గాడ్స్ గ్రేస్ ఐ డిడ్ నాట్ గెట్ ద జాబ్. దట్ మీన్స్ దట్ ఈస్ నాట్ గాడ్స్ విల్. గాడ్ మే గివ్ సంథింగ్ ఎల్స్. సో దెన్ ఐ టోల్డ్ హర్, ఎస్ వీ కెన్ ట్రస్ట్ రోమన్స్ 8:28. If something is not happening, so God doesn't want you to have that one. He will have definitely better one, best one for you. కాబట్టి మనం డిసప్పాయింట్ కావాల్సిన పని లేదు. మనం అనుకున్నది జరగలేదు. దేవుడు మన మంచికే చేస్తాడు. ఎప్పుడు వెన్ యు ఆర్ కనెక్టెడ్ టు గాడ్, యేసు ప్రభుతో నువ్వు అంట కట్టబడి ఉన్నప్పుడు, ఆయన హృదయంలో ఉంచుకున్నటువంటి అనుభవం కలిగి ఆయన వాక్యాన్ని పాటించినప్పుడు, ఓకే థ్యాంక్ గాడ్ అని మనం చెప్పగలుగుతాం. ఒక డాక్టర్ ఇమాన్యుయల్ అని ఒక ఆయన ఉండేవాడు, సీనియర్ మోస్ట్ డాక్టర్. ఆయన చాలా క్లోజ్ ఫ్రెండ్ నాకు. ఆయన ఎప్పుడు కూడా ఆ మాట యూజ్ చేసేవాడు. ఈవెన్ మనుషులు కూడా ఆయనకి ఏదన్నా వ్యతిరేకం చేస్తే కూడా ఆయన థ్యాంక్స్ చెప్పేవాడు. ఓకే థ్యాంక్ యూ అని చెప్పేవాడు. కాబట్టి వీ షుడ్ ట్రస్ట్ గాడ్. యేసు ప్రభు మనల్ని వెంబడిస్తున్నాం. సో ఆయనను గొప్ప రక్షకునిగా మనం కలిగి ఉన్నప్పుడు వేరే స్వరాల గురించి మనం కంగారు పడాల్సిన పని లేదు. చాలా విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, వర్డ్ లేకపోతే మనుషులు గిలగిలా కొట్టుకుంటారు. నేను చాలా మంచి పెద్ద పెద్ద ప్రేయర్ కాన్ఫరెన్స్లకు అటెండ్ అయ్యాను, చూశాను. వాళ్ళు ప్రేయర్స్ ఏం చేస్తుంటారంటే, భయపడిపోయి మానవ తెలివితో, ప్రభువా బీజేపీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు మీద పడుతున్నారు, వాళ్ళు సంఘాలకి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారు అని భయపడి గజ 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 వణికిపోతూ ఉంటారు. నిజంగా వాక్యం తెలిస్తే మనం భయపడాల్సిన పని లేదు. 37వ కీర్తనలో దేవుడు ఏమన్నాడంటే, యెహోవా అన్యజనుల ఆలోచనలను వ్యర్థపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలము చేయును.
యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలువదు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమునో వర్ధిల్లదు. ఇవి మనుషులకు కావాల్సింది. అంతే తప్ప అక్కడేదో చేశారు, ఇక్కడేదో చేశారు, నో, నథింగ్ విల్ హ్యాపెన్. గాడ్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద హైయెస్ట్ థ్రోన్. మనం మర్చిపోతుంటాం దేవుని యొక్క అత్యున్నతమైన సార్వభౌమైన అధికారాన్ని మనం మర్చిపోయినప్పుడు ప్రతి చిన్న విషయానికి భయపడి బతకాల్సి వస్తుంది. మన జీవము యేసుతో కూడా భద్రపరచబడింది. ఆయన పిలాతుతో అన్నాడు, యేసు ప్రభు, నీకు అధికారం ఇవ్వబడింది కాబట్టి నేను నీ దగ్గర నిలబడ్డాను. డోంట్ థింక్ దట్ యు ఆర్ సుపీరియర్. పైనుండి నీకు అధికారం ఇవ్వబడింది. గాడ్ అలౌడ్ ఇట్. కాబట్టి దేవుని మనం బాగా తెలుసుకున్నప్పుడు, నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నాకు ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు ఐ రియలీ ఎంజాయ్ గాడ్స్ ప్రజెన్స్ మోర్ దెన్ నార్మల్ టైం. అంటే గాడ్స్ వర్డ్ యొక్క కంఫర్ట్ మనకు అలాగా ఉంటుంది. సో అలాంటి స్థితిలోనికి మనం ఎదగాలి. సో ఏం చెప్పాడు యేసు ప్రభు? ప్లీజ్ రీడ్ గాస్పల్స్. ఆయన ఏం చెప్పాడు? నువ్వు వింటున్న బోధకుడు ఏం చెప్తున్నాడు? యేసుని సెంట్రల్ ఐడిగా పెడుతున్నాడా? యేసుని ముందు పెడుతున్నావా? నీ జీవితంలో యేసు ప్రభుని ముందు పెడుతున్నావా? నిన్ను ముందు పెట్టుకుంటున్నావా? లేకపోతే ఇంకొక సేవకుడిని ముందు పెట్టుకుంటున్నావా? ఇంకొక డాక్టర్ని ముందు పెట్టుకుంటున్నావా? ద గ్రేటెస్ట్ ప్రాబ్లం ఇన్ అమెరికా, నేను 4 times వెళ్ళాను స్టేట్స్కి. అక్కడున్న ప్రాబ్లం అంతా ఏంటంటే, విశ్వాసులు కలుసుకుంటే నువ్వు ఏ డాక్టర్ను, నువ్వు దేన్ని నమ్ముతావు, రెండవ రాకడలో పోస్ట్ ట్రిబులేషనా, ప్రీ ట్రిబులేషనా, మిడ్ ట్రిబులేషనా, దీన్నే మాట్లాడుకుంటారు. మాట్లాడుకొని ఎదుటివాడు ప్రీ ట్రిబులేషన్ అన్నాడు అనుకోండి, ఈ మిడ్ ట్రిబులేషన్ వాడు వాని ముఖం కూడా మళ్ళీ చూడటం. లేకపోతే పోస్ట్ ట్రిబులేషన్ నమ్మే వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ మిడ్ ట్రిబులేషన్ చూస్తే మాట్లాడు. సో నా బాధ ఏంటంటే, అసలు యేసు ప్రభు ఏం చెప్పాడో మనం మాట్లాడుకోవడం మనకు ఆశీర్వాదకరం. కాబట్టి నానా విధాలుగా మాట్లాడాడు దేవుడు, నానా సమయాల్లో నానా విధాలుగా ఉన్నది. ఇప్పుడైతే క్రీస్తు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన చనిపోయి తిరిగి లేచి ఆదరణకర్తను మన దగ్గరికి పంపాడు. దేవుని ఆత్మ కూడా ఏం చేస్తుందంటే, యేసు ప్రభు ఏం చెప్పాడో అవే మనకు గుర్తు చేస్తుంది. ఆ మాట చదివి ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త. అంటే పరిశుద్ధాత్మ కూడా చేసేటువంటి పని ఏంటంటే, యేసు ప్రభు మనకేం చెప్పాడో దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తాడు. ఒకసారి మనం యోహాను సువార్త 14వ అధ్యాయం మనం చూసినట్టయితే ఆ మాట మనకు కనిపిస్తుంది. సో ఇది కన్క్లూషన్లో, అంటే కొంతమంది అనుకోవచ్చు, ఏంటి పరిశుద్ధాత్మ గురించి ఏం చెప్పలేదంటే, పరిశుద్ధాత్మ చెప్పేది కూడా యేసు ప్రభు ఏం చెప్పాడో అదే చేయమని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. 26వ వచనం. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే, యేసు ప్రభు ఏం చెబుతున్నాడో అవన్నీ కూడా జ్ఞాపకం చేస్తూ ఆయన్ను వెంబడించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు, నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ మెసేజ్ యొక్క పర్పస్ ఏంటంటే, ఎవ్రీవన్ హూ లిజన్ దిస్ మెసేజ్ should read the Gospels and know what exactly Jesus said. And you should know that you are obligated to do what Jesus said, not others said, not what you think. ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. నానా సమయాల్లో నానా విధాలుగా మాతో మాట్లాడినటువంటి మీరు, యుగాంతములో మా ప్రభువా మీరు మీ కుమారుని ద్వారా మాతో మాట్లాడారు. ఆయనకు సర్వాధికారం ఇచ్చారు.
ఆయన స్వరం వింటూ ఆయన్ను వెంబడించమని మాకు బోధించారు. మా ప్రభా, మేము ఆయన స్వరము వినుటకు బద్ధులమై ఉన్నాం. అంతేకాకుండా మీరు పంపినటువంటి ఆదరణకర్త పరిశుద్ధాత్మ కూడా యేసు ప్రభు ఏం బోధించాడో మాకు గుర్తు చేస్తూ మమ్మల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నారు. అందుకొరకే మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా లోకములో మీ సంఘానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతిదాన్ని మీరు శాసించగలరు. మీరు అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడై ఉన్నారు. కాబట్టి మేము మీ వాక్యాన్ని ఆధారం చేసుకొని బ్రతకడానికి, ప్రతి భయము నుండి తప్పించబడ్డానికి కృప చూపించమని మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.